ఇప్పుడు ప్రాముఖ్యమైన సమయానికి మనం వచ్చాము. ఇప్పుడు దేవుని వర్తమానాలు విన్నాం. ప్రకాశం జిల్లా ఉలవలపాడు నుంచి దేవుని సేవకులు జాన్ పాలన్ గారు ఇప్పుడు దేవుని సందేశాన్ని అందిస్తారు. మనం శ్రద్ధగా విని ఆత్మీయ మీరు. ఓవర్ టు జాన్ పాల్ బ్రదర్. ప్రభు అయిన క్రీస్తు యేసు నామములో మీ అందరికీ మరొకసారి ఈ విధంగా కలుసుకోవడానికి ప్రభు అనుగ్రహించిన సమయాన్ని బట్టి ఈ ప్రత్యేకమైన బాధ్యత తీసుకొని అవకాశం కల్పించి మనందరి సార్వత్రిక సంఘ క్షేమార్థమై ఇలాంటి ఏర్పాట్లు చేసినటువంటి సహోదరి సహోదరులందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. రాత్రి వేళ ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరా, వాస్తవానికి నేను 20వ తారీఖు రావాల్సింది, కానీ మరొక దాసుని యొక్క అవసరతను బట్టి ఈరోజు మీతో కలిసి రావడానికి ప్రభు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తున్నాం. ఈ దినాల్లో ఆయా స్థలాలకు వెళ్ళి పరిచర్య చేసే పరిస్థితులు లేకపోయినప్పటికీ ఈ విధంగా కూడా పరిచర్యలో అవసరతలు అక్కర్లు ఎన్నో ఉండగా అయినా మనం ఇలా కలుసుకోవడం ప్రభు మనకి ఇచ్చిన అవకాశంగా భావిస్తూ నేను ఎంతో సంతోషిస్తూ ముందుకు వచ్చాను. ఈ రాత్రి దైవ గ్రంథంలో నుంచి మరొక కోణంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ముందుగా దేవుని వాక్యాన్ని మనం చదువుదాం. చూడండి, ఆది కాండము 32వ అధ్యాయం 24 నుండి 32 వరకు చదువుతున్నాను. ఆది కాండం 32వ అధ్యాయం 24 నుండి 32 వరకు చదువుతున్నాను. యాకోబు ఒక్కడు మిగిలిపోయాను, ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడాను. తాను అతన్ని గెలవకునుడు చూచి తొడగూడి మీద అతనిని పుట్టాను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడు వలన యాకోబు తొడ గూడు వసిలాను. ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా అతడు, నీవు నన్ను ఆశ్రదించితేనే గాని నిన్ను పోనీయను అన్నాడు. ఆయన, నీ పేరేమని అడుగుగా అతడు యాకోబు అని చెప్పాను. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచిదు కనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పాను. అప్పుడు యాకోబు, నీ పేరు దయచేసి తెలుపుమన్నాడు. అందుకు ఆయన, నీవు ఎందు నిమిత్తం నా పేరు అడుగుతావని చెప్పి అక్కడ అతను ఆశీర్వదించాను. యాకోబు, నేను ముఖాముఖిగా దేవుని చూచితిని, ఆయనను నా ప్రాణము దక్కినదని ఆ స్థలమునకు పెనుయేలు అను పేరు పెట్టాను. అతడు పెనుయేలు నుండి సాగిపోయినప్పుడు సూర్యోదయమాయను. అప్పుడతడు తొడకుంటుచు నడిచాను. అందుచేత ఆయన యాకోబు తొడగూడి మీద తుండి నరము కొట్టినందున నేటి వరకు ఇశ్రాయేలు తొడగూడి మీద ఉన్న తుండి నరము తినరు. చివరిగా 28వ వచనాన్ని కలిసి చూద్దాం. చూడండి, ఒకసారి నేను చదువుతున్నాను, గమనించండి. 28వ వచనం. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచేది కనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పాను. మరోసారి మనం ప్రార్థన సహాయకరంగా ప్రభు వైపు మనం చూద్దాం క్లుప్తంగా. కృపగల మా ప్రియ ప్రభువా, దయాళుడైన మా ప్రియ తండ్రి, నీ ఘనమైన నామాన్ని బట్టి స్తోత్రములు. ఈ ప్రతికూల పరిస్థితులను కూడా విశేషమైన దీవెనకరమైన సమయాలుగా మాకు మీరు అమర్చినందుకై ప్రియ ప్రభువా, ఏర్పాటు చేసినందుకై నీకు స్తోత్రం. ఈ జూమ్ ద్వారా ఈ వాక్యాన్ని వినడానికి ఆసక్తి కలిగిన వారందరిని బట్టి నువ్వు కొందనాలు. చదవన లేఖనాన్ని మాకు ప్రయోజనకరంగా దీవెనకరంగా ఉంచమని క్రీస్తు యేసు నామమున ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరా, ఈ రాత్రి వేళ పోయినసారి మనం దైవ గ్రంథంలో సీమోనును ఆయన పేతురుగా కేఫాగా పేరు మార్చడం అనే అంశంలో ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని మనం ధ్యానం చేస్తూ వచ్చాం. పేతురును ఆయన సీమోను వంటి వాడును ఆయన పేతురుగా మార్చాడు. దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క పని, దేవుని యొక్క ప్రణాళిక, ఒక గొప్ప భాగ్యం పేతురికి ఇవ్వడంలో ఆ విషయాన్ని మనం ధ్యానం చేస్తూ వచ్చాం. ఈరోజు మరొక వ్యక్తిని దేవుడు పేరు మార్చుట మనం పాత నిబంధనలో చూస్తూ ఉన్నాం. బైబిల్ మొత్తంలో కూడా
కొంతమంది పేర్లు నేరుగా ప్రభు ఆయన మార్చాడు, కొంతమంది పేర్లను ఆయన మార్చలేదు, కానీ తన పేరే అనేకులకు పెట్టాడు అని కూడా ఆయన జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. ఈ రాత్రి మన ధ్యానంలో మరొక వ్యక్తి యొక్క జీవితాన్ని మనం ఆలోచన చేయబోతున్నాం. ముఖ్యమైన ఈ రాత్రి పాత నిబంధనలో, ముఖ్యంగా ఆది కాండంలో ముగ్గురు ప్రాముఖ్యమైన వ్యక్తులు మనకు కనిపిస్తారు. దేర్ ఆర్ మెనీ, దానిలో చాలా మంది ఉన్నారు, కానీ పితరులు అనబడిన వారిలో ఈ ముగ్గురు ప్రాముఖ్యమైన వారు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అనే పేర్లు క్రొత్త నిబంధనలో కూడా ప్రభు అయిన క్రీస్తు యేసు వారి నోట మనం గమనిస్తాం. అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడును అనే పదాలు ప్రభువు కూడా పలికినట్టుగా మనం చూడగలం. అంటే ఈ ముగ్గురు యొక్క జీవితాలు ఆది కాండంలో అతి ప్రాముఖ్యంగా మనకు కనిపిస్తాయి. అబ్రహాములో విశ్వాసము అనే గుణం ఎక్కువ కనిపిస్తుంది. ఇస్సాకులో విధేయత అనే అనుభవం కనబడుతుంది. యాకోబులో విజయం, నేనెప్పుడు గెలవాలి, పోరాడి గెలవాలి, గెలుచుకోవాలి అనే అనుభవం ఎక్కువగా మనం గమనిస్తాం. ఈ ముగ్గురు విశ్వాస వీరుల పట్టీలో కనబడటం, అది మన విశ్వాస జీవితానికి ఎంతో పురికొల్పుగా ఉందని నేను భావిస్తున్నాను. ఒక విశ్వాస జీవితంలో ఈ మూడు అనుభవాలు చాలా ప్రాముఖ్యమైనవి. అబ్రహాములోని విశ్వాసం, ఇస్సాకులోని విధేయత, యాకోబులోని విజయం. ఇది ఒక వరుస క్రమం. ఒక విశ్వాసి అనబడిన వానిలో విశ్వాసము చేతని అతను విజయం పొందుతాడు. విశ్వాసము అనేది విధేయత ద్వారా ఆయన నుండి మనకు విజయము ఖచ్చితంగా వస్తుంది. ఈ మూడు అనుభవాలు భక్తుడైన యోసేపులో మనం చూడగలం. యోసేపులో ఎంత గొప్ప ఈ మూడు అనుభవాలు గమనిస్తామో ఆది కాండం చదివినప్పుడు మనకు అర్థమవుతుంది. ఈ రాత్రి వేళ యాకోబు ఒక స్థలానికి వచ్చాడు. నేను ఆయన గురించి వివరాలన్నింటిలోకి వెళ్ళటం లేదు, ఒక ప్రాముఖ్యమైన సంగతిని ఈ రాత్రి మనం ఆలోచించబోతున్నాం. యబ్బోకు రేవు దగ్గర యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. జాకబ్ ఎట్ జబ్బోక్, జాకబ్ బికేమ్ ఇజ్రాయేల్. యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. యాకోబు ఇశ్రాయేలుగా ఎలా మార్చబడ్డాడో ఆ యబ్బోకు రేవు దగ్గర యాకోబు యొక్క అనుభవాలు చాలా విశేషమైనవి. మన ఆధ్యాత్మిక జీవితానికి చాలా ప్రాముఖ్యమైన విషయాలుగా మనం చూడవచ్చు. అందరి విషయంలోకి మనం వెళ్ళటం లేదు, కానీ యాకోబు యొక్క జీవితాన్ని ఒక నట్షల్, ఒక సంక్షిప్తంగా చెప్పాలి అంటే ఒక భక్తుడు ఈ విధంగా చెప్పాడు. ఒకటి, అతని జీవితం ఒక డ్రీమింగ్. రెండవది రజలింగ్. మూడవది బ్లెస్సింగ్. నేను ఈ అంశాలు చెప్పడానికి పోవడం లేదు. యాకోబు యొక్క జీవితాన్ని సంక్షిప్తంగా 3 మాటల్లో చెప్పాలి అంటే, యాకోబు యావత్తు జీవితాన్ని 3 మాటల్లో చెప్పాలి అంటే, ఒకటి డ్రీమింగ్, అవును అతడు దర్శనం పొందాడు. రెండవది రజలింగ్, అతను పోరాటం చేశాడు, అది మనం చదువుకున్నాం. మూడవది అతడు ఆశీర్వాదం పొందాడు, బ్లెస్సింగ్, అది కూడా ఇదే స్థలంలో మనం గమనిస్తాం. యాకోబు తన తండ్రి నుండి మామ ఇంటికి వస్తున్నప్పుడు దర్శనం పొందాడు. ఇదే యాకోబు తన మామ ఇంటి నుండి తన తండ్రి ఇంటికి వస్తున్నప్పుడు యబ్బోకు రేవు దగ్గర దేవునితో, ఒక నరుడితో ఆయన పోరాటం, ఆశీర్వాదం పొందడం ఈ గమనించగలం. ఈ 3 అనుభవాలు కూడా తండ్రి నుండి మామ ఇంటికి వెళ్ళినప్పుడు, మామ ఇంటి నుండి తండ్రి ఇంటికి వెళ్ళినప్పుడు ఈ 3 అనుభవాలు తన జీవితంలో ఎదురైనట్టుగా మనం చూడగలం. ఆది కాండం 32వ అధ్యాయంలో యాకోబు యొక్క పెనుగులాట, యాకోబు యొక్క పోరాటం, చాలా సార్లు ఈ సందర్భాన్ని, సందేశాలు మనం వినుంటాం. కానీ ఒక ప్రాముఖ్యమైన మాట మాత్రమే నేను జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతున్నాను. ఈ భాగంలో యాకోబు పెనుగులాట, పోరాటం మనం గమనిస్తాం. అంటే యాకోబు పెనుగులాట, పోరాటంలో ఉన్నాడు అంటే ఈ భాగంలోని చిత్రము యాకోబు జీవితం అంతటిని చూపిస్తున్న పటం ఇది కదా. యాకోబు నరుడితో పోరాడుతున్నాడు, పెనుగులాడుతున్నాడు, పోరాటం చేస్తున్నాడు. అంటే తన జీవితాంతం ఇంతవరకు తాను చేసింది ఒక చిత్రంగా ఈ భాగంలో చూపిస్తున్నాడు తన జీవితాన్ని. యాకోబు యొక్క జీవితం ఒక పోరాటమే, ఒక పెనుగులాటే చెప్పాలి.
దైవ గ్రంథాన్ని మనం పరిశీలిస్తే యాకోబు ఎబ్బోకు రేవుకు వచ్చి ఒక నడుతో పోరాడే వరకు అంతకు మునుపు తన జీవితం అంతా పెనుగులాట, తన జీవితం అంతా పోరాటం అని చూడవచ్చు. దేవుని వాక్యంలో చాలా స్థలాలలో మనం చూడగలం. యాకోబు యొక్క పెనుగులాట ఎక్కడ ప్రారంభమైందో తెలుసా? యాకోబు ఏశావుతో గర్భంలో ఉండగానే పెనుగులాటం ప్రారంభించాడు. రెండవది, యాకోబు ఏశావుతో జన్మించే సమయంలో కూడా మడవను పట్టుకుని పెనుగులాడాడు. మూడవది, యాకోబు ఏశావుతో జ్యేష్ఠత్వపు హక్కు కోసం పెనుగులాడాడు, పోరాడాడు. నాలుగవది, యాకోబు ఇస్సాకుతో ఏశావు దీవెన కోసం పోరాడాడు, పెనుగులాడాడు, పొందాడు. అదే యాకోబు తన మామయ్యన లాబానుతో ఆశల కోసం, ఆస్తుల కోసం అతను పెనుగులాడాడు, పోరాడాడు, దాన్ని దక్కించుకున్నాడు. కానీ వినండి, ఈ రాత్రి చివరిగా లేక రాత్రి అనబడే ఈ రాత్రిలో, ఈ భాగంలో కూడా జరిగిన సంఘటన రాత్రే. అయితే యాకోబు ఇక్కడ దేవునితో పెనుగులాడుతున్నాడు. తన పోరాటం, తన పెనుగులాట దేవునితో, ఇక్కడ చివరిసారిగా దేవునితో పెనుగులాడటం, పోరాటం మనం గమనిస్తున్నాం. తన జీవితంలో నిజమైన పోరాటం ఇదే అని ఈ భాగం ద్వారా మనం నేర్చుకోగలం. అందుకని క్రొత్త నిబంధన భాషలో అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు ఎఫెసు పత్రికలో, మనము పోరాడున్నది శరీరులతో కాదు అన్నాడు. మన పోరాటం శరీరులతో కాదు, దేవునితోనూ కాదు, కానీ దేవుని యొద్ద పోరాటం, అది ప్రార్థన అనే అనుభవాన్ని కూడా ఈ భాగంలో వివరంగా మనం అనేక విషయాలు తెలుసుకోవచ్చు. రండి, రాత్రి యాకోబు యొక్క జీవితంలో ఈ భాగంలో యాకోబు యొక్క పోరాటంలోని పాఠాలు చాలా ప్రాముఖ్యమైనవి. ఒక యాకోబుగా ఉన్నవాడు ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. జాకబ్ బికేమ్ ఇజ్రాయేల్. ఇది ఒక సామాన్యమైన సంఘటన కాదు, నేటికి సజీవమైన సాక్ష్యం. ఇన్ హిస్టరీ దర్ ఇస్ అ గ్రేట్ ఈవెంట్. ఒక వ్యక్తిని దేశముగా గొప్పగా చేసిన సందర్భం ఎబ్బోకు రేవు దగ్గర యాకోబుని ఇశ్రాయేలుగా మార్చిన అనుభవం మనం చదువుతున్నాం. ప్రపంచానికి మనం చదువుకున్న భాగం తెలియదు, మనకు మాత్రమే తెలుసు. వాట్ ఎ ప్రివిలేజ్. ఈనాడు ఒక ఇశ్రాయేలు దేశం ఏ విధంగా దీవించబడింది, ఆశీర్వదించబడింది, దాని యొక్క మూలం ఎక్కడ ఆ వ్యక్తిగా ఉన్నవాడు దేవునితో పోరాడి ఎలాగో మార్చబడ్డాడో, ఎంత మహిమ పొందాడు, ఎంత దీవెన పొందాడు, ఆశీర్వదించబడ్డాడు. ఆ దీవెన కోసం యాకోబు ఎంత పెనుగులాట పోరాడాడో ఆ భాగంలో మనకు మాత్రమే తెలుస్తుంది. ఈ రాత్రి సోదరుడా, సోదరి, దేవుని వాక్యం నుంచి మనం జ్ఞాపకం చేయబోతున్నాను. ఒక 5 ప్రాముఖ్యమైన మాటలు మీ ముందుంచాలని ఇష్టపడుతున్నాను. ఎబ్బోకు రేవులో యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడిన ఆ అనుభవంలో మరికొన్ని సంగతులతో జోడించి మన ఆత్మీయ జీవితానికి ఒక సవాలుతో కూడిన పాఠాలు మనం నేర్చుకోబోతున్నాం. ఒక వ్యక్తి యాకోబుగా ఉన్నాడు, మోసకారిగా ఉన్నాడు, కానీ ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. ఆ అనుభవాన్ని చరిత్ర గ్రంథముగా తీసుకున్నాం, కానీ ఇట్ ఈస్ ఎ హిస్టారికల్ ఇన్సిడెంట్. బట్ దానిలో ఒక ఆధ్యాత్మిక నిత్య సత్యాలు దానిలో మనకు దాగి ఉంటాం. అది మనకు మాత్రమే అవసరం. ప్రేమైన స్నేహితులారా, సోదరి సోదరులారా, మనం విందాం 5 ప్రాముఖ్యమైన మాటలు. నెంబర్ 1 చూడండి, 20 మొట్టమొదటిగా వచనాలు చెప్తాను, ఆ తర్వాత ఆ అంశం ఏంటో, ఆ భాగం యొక్క పాయింట్ ఏంటో జ్ఞాపకం చేస్తున్నాను. జాగ్రత్తగా మీరు పట్టుకోండి. 22వ వచనము 31వ వచనాన్ని చదువుతున్నాను చూడండి. 22వ వచనం 31వ వచనం. ఆ రాత్రి అతడు లేచి, చాలు అంతవరకు రా, చాలు. ఆ రాత్రి అతడు లేచి 31వ వచనం, అతడు పెనుయేలు నుండి సాగిపోయినప్పుడు సూర్యోదయమాయను అన్నాడు. చూసారా? ఎబ్బోకు రేవు దగ్గర యాకోబు ఒక్కడే మిగిలిపోయాడు. తన మామ ఇంటి నుండి తండ్రి ఇంటికి బయలుదేరాడు. తన భార్యను, తన పిల్లలను, తన సంతతిని, తనకున్న సంపదను, తన సమస్తాన్ని తీసుకొని తోడుకొని వస్తున్నాడు. ఎబ్బోకు రేవు దగ్గరకు వచ్చాడు, ఒక్కడే మిగిలిపోయాడు. అది ఆ రాత్రి అన్నాడు. ఆ రాత్రి పెనుగులాట జరిగింది. కానీ 31వ వచనంలో చూసరికి పెనియోలు దగ్గరకు వచ్చినప్పుడు ఏమైందంట? పెనియోలు అక్కడ రాశాడు కదా, పెనియోలు నుండి సాగినప్పుడు సూర్యోదయమైంది. రాత్రి 1 ఒక వ్యక్తి వెలుగులో నడవడానికి ముందు చీకటిలో పోరాడాలి. ఇది సార్వత్రిక సత్యం. ప్రేమైన స్నేహితులారా, సోదరి సోదరులారా, మనం వింటున్నాం కదా, ఎబ్బోకు రేవు దగ్గర నేర్పే ఒక పాఠం ఏంటంటే,
వెలుగులోకి సూర్యోదయానికి రావాలంటే అతను ఆ రాత్రి ఏం చేయాలి? పోరాడాలి, పెనుగులాడాలి. వెలుగులో నడవడానికి ముందు చీకటిలో ఖచ్చితంగా పోరాడాలి. ఆ రాత్రి అన్నాడు యాకోబు జీవితంలో 22 వచనం. అసలు యాకోబు జీవితంలో ఒక గొప్ప పెనుమార్పులు తీసుకొచ్చిన సమయాలు ఏంటంటే రాత్రి సమయాలే. దేవుని వాక్యంలో మనం చదువుతాం. తండ్రి నుండి మామ ఇంటికి వెళ్ళేటప్పుడు ఆ రాత్రి దేవుని దర్శనం పొందాడు. మామ ఇంటి నుండి తండ్రి ఇంటికి వెళ్ళేటప్పుడు ఆ రాత్రి దేవునితో పోరాడాడు. ఆ రాత్రి పెనుగులాట, పోరాటం మన ఈ భాగంలో చదువుకున్నాం. రాత్రి అనేది యాకోబు జీవితంలో ఒక విశేషంగా మనం గమనిస్తాం, చాలా ప్రాధాన్యత పొందింది. ఆదికాండం 28వ అధ్యాయం 10వ వచనంలో భయంతో పారిపోతున్నాడు. చీకటి పడింది, ఆగిపోయాడు. ఒక రాయిని తలగడగా చేసుకున్నాడు, నిద్రపోయాడు. ఆ నిద్రలో దర్శనం పొందాడు. దేవుని పరలోకమునకు భూలోకానికి ఒక నిచ్చెన వేయబడింది. ఆ దర్శనాన్ని పొందాడు, వాగ్దానం పొందాడు. ఇప్పుడు మామ ఇంటి నుండి తండ్రి ఇంటికి వస్తున్న వరుసలో ఆ ప్రయాణంలో అదిగో ఒక రాత్రి అక్కడే మిగిలిపోయాడు. ఒక నరునితో పోరాడుతున్నాడు, పెనుగులాడుతున్నాడు. ఇదే చీకటి అనుభవం. ఒక వ్యక్తి తాను వెలుగు చూడాలి అంటే, వెలుగులోకి రావాలి అంటే he first must walk in the dark. చీకటిలో నడవాలి, చీకటిలో గుండా వెళ్ళాలి, చీకటి అనుభవంలో గుండా రావాలి. యాకోబు ఎవరు? తాను మోసం చేసి తన అన్న నుండి తప్పించుకొని తల్లి అన్నైనటువంటి లాబానింటికి వెళ్ళిపోతున్నాడు, పారిపోతున్న యాకోబు చీకటి పడింది, ప్రయాణం చేయలేకపోయాడు, ఆగిపోయాడు. ఇప్పుడు కూడా మామేంటి నుండి తండ్రి ఇంటికి వస్తున్నాడు కానీ చీకటి పడింది, ఒక్కడే మిగిలిపోయాడు, ఆగిపోయాడు తన ప్రయాణం. మందను అందరిని ముందుకు పంపించాడు, ఒక్కడే మిగిలను. చూడండి 24 వచనం, యాకోబు ఒక్కడు మిగిలిపోయాను అన్నాడు. అనగా నేను జ్ఞాపం చేసే సంగతి ఏంటంటే, ఇక్కడ జ్ఞాపం చేస్తున్నాను, జాగ్రత్తగా మనం విందాం. తను ఆ వైపు నుండి పారిపోతున్నా, ఈ వైపు నుండి మామ ఇంటి నుండి పారిపోతున్నట్టుగా వెళ్ళిపోతున్నా, అతను ఒకదానికి చిక్కాడు. ఏంటో తెలుసా? చీకటికి చిక్కాడు, రాత్రికి చిక్కాడు. రాత్రి పడింది, ప్రయాణం చేయలేకపోయాడు. రాత్రి పడింది, ఆగిపోయాడు, తన పని ముగించాడు. ఎంత చేసినా, ఎన్ని చేసినా చీకటి చేతిలో చిక్కాల్సిందే, చీకటి చేతిలో ఆగాల్సిందే. ప్రియమైన స్నేహితుడా, సోదరి సోదరులారా, చీకటి రాత్రి ఒక పాఠాన్ని మనకు నేర్పుతుంది. ఒక వ్యక్తి ఎబ్బోకు రేవులో యాకోబు ద్వారా మనం నేర్చుకున్న పాఠం ఏంటంటే, వెలుగులో నడవడానికి ముందు చీకటిలో ఖచ్చితంగా పోరాడాలి, అప్పుడే ఆశీర్వాదం. చీకటి మన జీవితంలో ఒక శ్రమ, ఒక ఇబ్బంది, ఒక కష్టం అనుభవంగా వెళితే తప్ప వెలుగును మనం చూడలేము, సూర్యోదయాన్ని చూడలేము. అది ఖచ్చితంగా ఉంది. బైబిల్ భాష ఎప్పుడు కూడా ఆదికాండం 1వ అధ్యాయంలో సృష్టి క్రమం జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అస్తమయమును ఉదయమును కలుగా ఒక దినమాయ కదా. ముందు అస్తమయం, తరువాత ఉదయం. ఉదయం కావాలంటే అస్తమయం, చీకటి వెలుగు. చీకటి గుండా నీవు రావాలి, చీకటి అనుభవం గుండా నీవు వెళ్ళాలి. దేవుడు మనకు చీకటిని, వెలుగును, రాత్రిని, పగటిని ఎందుకు ఇచ్చాడో తెలుసా? దానికి ఒక అర్థం ఉంది. చాలాసార్లు దేవుని యొక్క సృష్టిలో ప్రతి కోణంలో నీతో నాతో మాట్లాడతాడు, కానీ కొన్నిసార్లు మనం గమనించాం. అందుకని 19వ కీర్తన 1వ వచనం చూద్దాం. చూడండి, 19వ కీర్తనలో కీర్తనాకారుడు చాలా చక్కగా ఏమి మాట్లాడుతున్నావో చెప్తున్నాడు. ఆ కీర్తన గ్రంథం 19:1-2 వచనాలు. ఆకాశములు దేవుని మహిమను వివరించున్నవి, అంతరిక్షం ఆయన చేతి పని ప్రచురపరుచున్నది. పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుగుచున్నది అన్నాడు. పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి బోధ చేయుచున్నది. సోదరుడా, సోదరి, పగటికి పగలేంటి, రాత్రికి రాత్రి ఏంటి, ఎలా బోధ చేస్తాయి? వాడికి భాష లేదు, అవి మనం గ్రహించలేము. కానీ దేవుని వాక్యంలో ఒక పగలు వచ్చిందా దానికి ఒక అర్థం ఉంది, ఒక రాత్రి వచ్చిందా దానికి ఒక అర్థం ఉంది. ఏంటో తెలుసా? ఒక రాత్రి వస్తేనంట, రాత్రి మనుషులతో మాట్లాడుతుందంట. ఓ రాత్రి, ఓ మనుషుడా విను, నేను రాత్రిగా ఎందుకు వచ్చానో తెలుసా? అదిగో ఒక నిత్యమైన రాత్రి రాబోతుంది, దాన్ని గుర్తు చేయడానికి నేను అట్లా వచ్చి వెళ్ళడానికి వచ్చాను అన్నాడు. ఈ రాత్రి ప్రతి మనిషికి జ్ఞాపం చేసే మరొక రాత్రిని జ్ఞాపం చేయడానికి వచ్చింది ఈ రాత్రి. అది ఎటర్నల్ నైట్, అది నిత్యమైన రాత్రి.
అదే నిత్యాగ్ని. తెల్లవారితే పగలొస్తుంది. పగలంటుందంట, ఓ మానవుడా విను, నేను పగలుగా ఎందుకు వచ్చానో తెలుసా? అదిగో ఒకటి రాబోతుంది, నిత్యమైన పగలు. అదే దేవునితో నివాసం. దానికి నువ్వు సిద్ధపడుతున్నావా అని నీకు నాకు బోధ ఇస్తుందంట. రాత్రికి రాత్రి, పగటికి పగలు బోధ చేసే అంశం, సందేశం దేవుని నుండి నీకు నాకు ఇదే. యాకోబు పారిపోతున్నాడు. ఇంకెవరికి చిక్కలే అనుకున్నాడు, కానీ రాత్రి పడింది. రాత్రి అతను పట్టుకుంది. ఇక ప్రయాణం ఆపు, నాకు చిక్కా అన్నాడు. రాత్రి సోదరుడా సోదరి, ఒక్కడే మిగలటం ఇది చీకటి అనుభవం కాదా? యోబు అంటాడు తన భాషలో, చూడండి, యోబు గ్రంథం 23వ అధ్యాయం 10వ వచనంలో యోబు తన గ్రంథం అంతటికి చెప్తున్న ఒక మూలవచనం చెప్తున్నాడు. యోబు తన మాటల్లో 23వ అధ్యాయం 10వ వచనం చూడండి. యోబు గ్రంథం 23:10 ఏమన్నాడు? నేను నడుచు మార్గము ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణ వలె కనబడుతును అంటాడు. ఏమంటాడు యోబు? నేను శోధించబడిన తరువాత సువర్ణ వలె కనబడతా. శోధన అంటే చీకటి, రాత్రి. సువర్ణము అంటే వెలుగు, పగలు. అదే యోబు తన గ్రంథంలో తన అనుభవాన్ని చెప్తున్నాడు. ఇదిగో వినండి, నేను శోధించబడిన తరువాత, అనగా రాత్రి గుండా వెళ్తున్నాను, అయితే సువర్ణ వలె కనబడతాను, అనగా పగలున్నది, సూర్యోదయం ఉన్నది. నీ నా జీవితంలో సోదరుడా సోదరి, శ్రమలలో ఎన్నో మనం నేర్చుకుంటాం. ఈరోజు 2020వ సంవత్సరంలో అనేకుల జీవిత చరిత్రలో ఒక చీకటి సంవత్సరం, చీకటి అధ్యాయం అని చెప్పాలి కాదా? నీ నా జీవితంలో ఇది ఒక చీకటి అధ్యాయం. తారతమ్యం లేకుండా దేవుడు చీకటి అంటే ఏందో, శ్రమ అంటే ఏందో, కష్టం అంటే ఏంటో, మరణ భయం అంటే ఏంటో మానవునికి అర్థమవుతున్న సంవత్సరం 2020 కదా. ఈ చీకటి గుండా నువ్వు వెళుతున్నావా? ఖచ్చితంగా నువ్వు వెళుతున్నావా? అయితే ఈ చీకటి ఎందుకు వచ్చిందో తెలుసా? అదిగో వెలుగు కొరకై, వెలుగును జ్ఞాపం చేయడానికి, వెలుగు రాబోతుంది సిద్ధపడు అంటానికి. ఇంకా చీకటికి భయపడుతూ చీకటిలోనే ముగిస్తే నిత్య నాశనం ఉన్నది. అందుకనే ఈ 2020లో ఎన్నో చీకటి అనుభవాలు, ప్రతి నెల, ప్రతి దినం, ప్రతి క్షణం చీకటి రాత్రి అనుభవం గుండా మనం వెళ్తున్నాం. అయితే యాకోబు అంటాడు, ఇదిగో వినండి, నేను చీకటి గుండా, రాత్రి గుండా వెళ్ళాను, అయితే ఒకరోజు ఒక సమయంలో సూర్యోదయం అయిందంటాడు. ఇది మన జీవితానికి గొప్ప ఆశీర్వాదం. చీకటిలో, కష్టంలో ఒక గొప్ప విధేయత నేర్చుకుంటాం, ఒక పాఠం నేర్చుకుంటాం. స్నేహితులారా, సోదరులారా, ప్రపంచ అధినేతలు చేతులు ఎత్తేసారు, మేమేం చేయలేం అనుకున్నారు. వారి జ్ఞానం, వారి శాస్త్రం, వారి ధనం, వారి అధికారం, వారికి ఉన్నవన్నీ కూడా హోప్లెస్, హెల్ప్లెస్ అయిపోయింది. అందుకే దేవుడు కార్యాన్ని కొన్నిసార్లు కనబడని చిన్న వైరస్ ద్వారా ప్రపంచ జ్ఞానాన్ని శూన్యం చేశాడు. చూసారా? దానిలో మన నుండి విధేయత నేర్చుకోవడానికి 40వ కీర్తన వచనం 17 చూద్దాం. చూడండి, 40వ కీర్తన వచనం 17 కీర్తనాకారుడు శ్రమలో ఏమి నేర్చుకున్నాడంట? 40వ కీర్తన 17వ వచనం, నేను శ్రమల పాలై దీనుడనై తిని అన్నాడు. ఏంటంట? శ్రమల పాలై ఏమయ్యాడు? దీనుడయ్యాడు. దీనుడు కావడానికి కారణము శ్రమలు, దీనుడు కావడానికి కారణము కష్టాలు, ఇబ్బందులు, చీకటి అనుభవం. వాస్తవం ఎబ్బోకురేవు దగ్గర యాకోబు నేర్చుకున్న పాఠం, ఒక వ్యక్తి వెలుగులో నడవడానికి ముందు చీకటి గుండా వెళ్ళాలి, చీకటిలో పోరాడాలి ఖచ్చితంగా. నెంబర్ 2, రెండోది, త్వరగా చూద్దాం. 24, 25, 26 వచనం చదువుకున్నాం. ఆదికాండం 32వ అధ్యాయం 24, 25, 26 వచనం చదువుతున్నాను. యాకోబు ఒక్కడు మిగిలిపోయెను, ఒక నడు తెల్లవారు వరకు అతనితో పిలుగులాడెను. తాను అతని గెలవకుండుట చూచి తొడగూడి మీద అతన్ని కొట్టెను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడటం వలన యాకోబు తొడ గూడు వసిరను. 26వ వచనం, ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా అతడు, నీవు నన్ను ఆస్వాదించితేనేగా నిన్ను పోనీయను అన్నాడు. ఏమంటున్నాడు యాకోబు? ఆ రాత్రి పెనుగులాటలో గెలవకుండుట చూచి పట్టుకున్నాడు గట్టిగా. అయితే మన ప్రభు అంటున్నాడు, నన్ను వదులు అని చెప్తుంటే అతను పట్టుకొని గట్టిగా అంటాడు. ఏమంటున్నాడు? నీవు నన్ను ఆశీర్వదించితేనేగా నేను నిన్ను పోనీయను అంటున్నాడు. ఇక్కడ మనం నేర్చుకునే ఎబ్బోకు రేవు దగ్గర యాకోబు అనుభవాలు రెండవ అనుభవం ఏంటంటే, ఒకడు
విజయం పొందాలంటే తప్పకుండా ముందు ఓడిపోవాలి. సోదరుడా సోదరి గమనిస్తున్నారా? అతడు గెలవకుండా చూచి అన్నాడు. అంటే అతను ఓడిపోయాడు ఆయన చేతిలో, కానీ గట్టిగా పట్టుకొని ఏమంటున్నాడు, నీవు నన్ను ఆస్వాదిస్తేగానే పోనీ అన్నాడు. అంటే ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది, తప్పక గెలవాలని పోరాటం చేస్తున్నాడు యాకోబు. ఒక వ్యక్తి విజయం పొందాలంటే, ఒక వ్యక్తి ఆశీర్వాదం పొందాలంటే తప్పకుండా అతడు ముందు ఓడిపోవాలి. ఇక్కడ మొదటి నుండి యాకోబుకున్న అలవాటు ఏంటంటే ఇదే విధానం. ఏంటది? పోరాటం. నేను గెలవాలి. చెప్పాను కదా ప్రారంభంలో, అబ్రహాములో విశ్వాసం ఉన్నది, ఇసాకులో విధేయత ఉన్నది, యాకోబులో విజయం. ఎప్పుడైనా విజయం కావాలి. మొదటి నుండి ఇదే విధానం. ఆశీర్వాదం కొరకు ఏమైనా చేస్తాడు. అన్ననైనా మోసం చేస్తాడు, నాన్ననైనా మోసం చేస్తాడు, మామనైనా మోసం చేస్తాడు, ఇంకెవరినైనా మోసం చేస్తాడు. కారణం అతని గురి విజయం, అతని గురి ఆశీర్వాదం, బ్లెస్సింగ్. ఈనాడు ప్రపంచంలో జరుగుతున్న పెనుగులాట ఇదే కదా. ఏ విధంగా చేసినా సరే నేను ఏం చేయాలి? లాభం పొందాలి, ఆశీర్వాదం పొందాలి, విజయం పొందాలి, అవతల వాడిని జయించాలి. ఇదే లోకంలో జరుగుతుంది. ఆశీర్వాదం కొరకు యాకోబు ఎన్నో ప్రయత్నాలు చేశాడు. నేను చెప్పాను ప్రారంభం. ఇది ఒకటి గమనించండి. ఇప్పుడు దేవునితో పోరాడుతూ అంటాడు, నేను ఎంతో దీవించబడ్డాను, ఇక నాకు ఇంకేముంది, నన్ను వదిలిపెట్టి అంటలేదు. ఏమంటాడు? నీవు నన్ను ఆస్వాదించితేనే గాని నేను నిన్ను పోనీయను అంటున్నాడు. సోదరుడా సోదరి, అర్థమైందా? దేవుని వాక్యంలో జ్ఞాపకం తీస్తున్నాడు ఏంటంటే, నీవు నన్ను ఆశ్రయిస్తేనే గాని పోనీయను అంటే, వాస్తవానికి ఆశీర్వాదం కావాలంటంలో ఎప్పటికే యాకోబు ఎంతో ఆశీర్వించబడ్డాడు. యాకోబు యొక్క ఆశీర్వాదం గురించి వివరిస్తే చాలా ఉంది. ఒక్క మాట చెప్తే మీకు అర్థమైపోతుంది యాకోబు ఆశీర్వాదం అంతవరకు ఎంత గొప్ప ధనికుడు, ఐశ్వర్యవంతుడు. చూడండి అక్కడే 32వ అధ్యాయం 13వ వచనం చూడండి. 32:13లో అతడు అక్కడ ఆ రాత్రి గడిపి తాను సంపాదించిన దానిలో తన అన్నయ్యన ఏశావు కొరకు ఒక కానుకను అన్నాడు. చూడండి, యాకోబు సంపాదించిన దానిలో అన్నను సాటిస్ఫై చేయడానికి, సంతృప్తిపరచడానికి, అతని చేతుల నుండి కాపాడబడటానికి అన్నకు ఒక కానుక సిద్ధపరిచాడు. ఆ కానుక విలువ మనం లెక్క పెడితే అర్థమవుతుంది యాకోబు ఎంత ఆశీర్వాదం పొందినవాడు, ఎంత గొప్ప ఐశ్వర్యవంతుడు. చూడండి అక్కడ త్వరగా చెప్తున్నాను. 14వ వచనం. ఒక కానుక, గుర్తుపెట్టుకోండి, ఒక్క కానుక ఏది? అసలు అంతా మనం క్యాల్కులేషన్ చేస్తే చాలా ఉండదు, కానీ ఒకటే. ఏమన్నాడు? ఒక కానుక విలువ ఎంతంట? 200 మేకలు. ఒక మేక విలువ ఎంత? ఒక 5,000 వేసుకోండి. 200 ఇంటూ 5,000, 20 మేకపోతులు. ఒక్కొక్క మేకపోతు ఈనాడు లెక్కల ప్రకారం 200 గొర్రెలు, ఒక గొర్రె, 20 పొట్టేళ్లు విలువ చాలా విలువ, 30 పాడి ఒంటెలు చాలా విలువ, వాటి పిల్లలను 40 ఆవులు, 40 ఆవులు, 10 ఆబోతులు, 20 ఆడుగాడిదలు, 10 గాడిద పిల్లలు తీసుకొని మందనం అన్నాడు. ఇవి లెక్క పెడితేనే లక్షల్లో వస్తాయి. అంటే ఒక కానుకే ఇట్ బికేమ్ ఏ lakhs of rupees మన భాషలో చెప్పాలంటే. మరి ఏశావు కోసం ఒక కానుకే లక్షల్లో ఉంటే ఇంకా ఆ తర్వాత వెనక కానుకలు ఏంటి, అతని ఆస్తంతా ఏంటి అంటే, ఖచ్చితంగా యాకోబు ఎంత దీవెన పొందినవాడు, ఎంతో ఆశీర్వాదం పొందినవాడు, ఎంతో సంపాదించినవాడు. కానీ వినండి, ఆ రాత్రి నీవు నన్ను ఆస్వాదించేనే గాని నేను నిన్ను పోయినేను అంటున్నాడు. అంటే యాకోబుకు అర్థమైంది, నేను సంపాదించిన సంపాదనలో there is no blessing. నేను సంపాదించిన ప్రయత్నాల ద్వారా వచ్చిన ఆ ఆశీర్వాదం అది నిజమైనది కాదు. ఈ రాత్రి ఈ కనెక్షన్ లో ఉన్న వారిలో ఎవరైనా ఇంకా అలాంటి పరిస్థితులు, సోదరుడా సోదరి, నీవు అనుకున్న దారిలో, నీవు అనుకున్న ప్రయత్నంలో సంపాదించింది అదే నిజమైన ఆశీర్వాదం అనుకుంటున్నావా? నో. దానిలో లేదని యాకోబు నీకు నాకు పాఠం నేర్పుతున్నాడు. దేవుని వాక్యంలో నిజమైన ఆశీర్వాదం, నిజమైన విజయం దేవుని దగ్గరనే, దేవునితోనే అని చెప్తున్నాడు. చూడండి, ఒక వచనం చదువుదాం. సామెతలు 10వ అధ్యాయం 22వ వచనం. సామెత గ్రంథం
10వ అధ్యాయం 22 వచ్చిన చదువుతున్నాను చూడండి. సామెతలు 10:22. ఏదంట నిజమైన ఆశీర్వాదం ఏంటో? యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును, నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదం ఎక్కువ కాదు. ఏదో నేను కష్టపడ్డాను, నేను జీవిస్తున్నాను అన్నాడు. ఈ మధ్య ఒక ఆయన తారసపడ్డాడు అన్నాడు. అతను ఒక అవిశ్వాసి. అతను చాలా నవ్వుతూ అపహాస్యంగా మాట్లాడుతున్నాడు. చాలా క్లోజ్ గా ఉండేవాడే చెప్తున్నాడు. ఇదేంటయ్యా, నేను కష్టపడి ఇల్లు కట్టుకుంటే, నేను కష్టపడి అలా చేసుకుంటే ఇలా చేసుకుంటే నా భార్య అయ్యా దేవా నీవిచ్చే గృహం నీవిచ్చేవని ఎప్పుడు ప్రార్థన చేస్తుంటదండి, నాకు అర్థం కాదు అంటాడు. అప్పుడు నేను అతనితో అన్నా, నువ్వు కట్టుకున్నావు మంచిది, నీ జీవితం నీకు ఎవరిచ్చారు నీకు? అసలు నీకు జన్మ నీవుగా ఏర్పాటు చేసుకున్నావా? ఒకసారి ఆలోచించి, ఒకసారి గుండె మీద చేపెట్టుకొని గుండె ఆడుతుంది అని అంటే ఎవరి ప్రమేయం? గుండె నిపుణుడైన డాక్టర్ గారిది కాదు. 100 సార్లు ఆపరేషన్ చేసిన, గుండె ఆపరేషన్ చేసిన అనుభవం కలిగిన డాక్టర్ అయినా ఒకసారి గుండె ఆగితే ఆయన ఏం చేయలేడు. దేవుని యొక్క ఆజ్ఞ, అదృశ్యమైన దేవుని హస్తాన్ని మరిచిపోయిన అనేకులు కనబడే వాటి మీద నేను చేశాను, నేను సంపాదిస్తున్నాను, నేను కష్టపడుతున్నాను, నేను చదువుకున్నాను, నేనేదో సంపాదించుకున్నాను అనుకుంటున్నారు. కానీ కనబడని దేవుని యొక్క హస్తం నీ పట్ల ఎంత ఆలోచన ఉన్నదో ఒకసారి ఆలోచించాడు. యాకోబు ఈ రోజు గుర్తించాడు, నా ప్రయత్నాల్లో లేదు ఆశీర్వాదం, నా ప్రణాళికల్లో లేదు ఆశీర్వాదం, నా ప్రయాణాల్లో లేదు ఆశీర్వాదం. ఎన్నెన్నో ప్రాంతాలు వెళ్ళాను, ఎన్నెన్నో చేశాను, దాంట్లో లేదే నెమ్మది, లేదే ఆశీర్వాదం, నెమ్మది సమాధానం లేదే. ఇప్పుడు నా అన్న చేతిలో వెళితే నేను ఏమైపోతానని భయపడుతున్నాడు. మరణ భయం పట్టుకుంది యాకోబు. సోదరుడా సోదరి, ఎంత సంపాదించిన యాకోబుకు ఏ భయం పట్టుకుంది? మరణ భయం. నా అన్న 400 మందితో వస్తున్నాడని విన్నాడు. ఎంత భయం? మరణ భయం. అది చివరిలో మాట జ్ఞాపకం చేస్తాం. మనం గమనిస్తున్నాం. 2 సంగతులు మనం జ్ఞాపకం చేసుకున్నాం. సోదరుడా సోదరి, ఆశీర్వాదం కావాలంటే తప్పకుండా ఓడిపోవాలి. విజయం కావాలంటే ఓడిపోవాలి. బైబిల్లో ఓడిపోవటము అంటే అర్థం ఏంటి తెలుసా? లోబట్టమే. బైబిల్ భాష చాలా మందికి తెలియక అపార్థం చేసుకుంటున్నారు. బైబిల్ భాష దేవుని వాక్యంలో మనం గమనిస్తున్నాం కదా. బైబిల్ తెలుగు భాషలోనే ఉంది, మన భాషలోనే ఉంది. కానీ వినండి, దైవిక భాష అర్థం చేసుకోవాలి. దేవుని వాక్యంలో స్పష్టంగా చెప్పాడు. గెలవకుండుట చూచి అంటే అతను ఓడిపోయాడు. కానీ ఆ ఓడిపోవడంలోనే ఉంది ఆశీర్వాదం. అనగా ఓడిపోవడం అంటే దేవునికి అప్పగించుకోవడం, దేవుని చేతిలోకి దొరకటం, దేవునికి లోబట్టం. బైబిల్లో ఆశీర్వాదము లోబడిన చోటనే చూడగలం. బైబిల్లో ఎక్కడైనా సరే ప్రపంచ చరిత్రలో నిజమైన ఆశీర్వాదం ఎక్కడ పొందారా అంటే దట్ పీపుల్ ఆర్ ఒబే టు గాడ్. వారు దేవునికి లోబడ్డారు. బైబిల్లో మీరు అబ్రహామును గురించి చెప్పాడు కదా, ఆదికాండం 22వ అధ్యాయం. అబ్రహాం నీవు నాకు లోబడిన వాడవని దీని వలన నాకు తెలుస్తున్నది. నీవు నా మాట వినందున నిన్ను అనేక భూలోక సర్వ భూజనుల కంటే నిన్ను ఆశీర్వదిస్తానన్నాడు. అంటే అబ్రహాము లోబడుటలోనే ఉంది ఆశీర్వాదం అని మనకు పాఠం నేర్పుతున్నాడు. ఈ రాత్రి ఆశీర్వాదం ఎక్కడో లేదు. నీ జ్ఞానంలో లేదు, నీ ప్రయత్నంలో లేదు. నువ్వు దేవునికి లోబడ్డావా? ఏ గ్రామంలో, ఏ కుటుంబంలో, ఏ వ్యక్తిలో, ఏ దేశంలో, ఏ రాష్ట్రంలో ఆశీర్వాదం ఉందంటే అక్కడ దేవునికి లోబడుతూ ఉంటే దేర్ ఈస్ ఎ బ్లెస్సింగ్, దేర్ విల్ బి ఎ బ్లెస్సింగ్. సోదరుడా సోదరి, ఈ కుటుంబంలో అన్నీ ఉన్నాయి. నిజమైన ఆశీర్వాదం లేదంటే తెలుసా? దేవునికి లోబడలేదేమో. అన్నిటికి లోబడుతున్నావు, అన్ని కావాలంటున్నావు, అన్ని ప్రయత్నాలు చేస్తున్నావు, నాకు అన్ని ఉన్నాయి అనుకుంటున్నావు. కానీ నిజమైన ఆశీర్వాదం దేవునికి లోబట్టులో ఉంది. అందుకని సోదరి సోదరులారా, ఇప్పుడు ఆ మాట ఇక్కడ చెప్పాలి. అందుకనే ప్రభు అన్నాడు, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచిదివి అన్నాడు. దేవుడు చెప్తున్నాడు ఇక్కడ లోబడుట అంటే గెలవటం. లోబట్టం అంటే చూడండి, ఓడిపోవటం అంటే దేవునికి లోబట్టం అని అర్థం, దేవునికి లోబట్టం అంటే గెలవటం అని అర్థం. ఇదే బిబ్లికల్ ఒక వరుస క్రమంలో ఉన్నారు. అయితే ఒక ప్రశ్న రావచ్చు, దేవునితో పోరాడి గెలవటం ఎట్లా? అసలు దేవునితో పోరాడి గెలవగలడా ఎవరైనా? హూ కెన్ విన్ విత్ గాడ్? దేవునితో ఎవరు
గెలవగలరు చెప్పండి? అంటే ఇక్కడ ఉన్న భావాన్ని ఒక ఉదాహరణ మీకు చెప్పాలి. సపోజ్ నేను, మా బాబు నడిచినవాడు. ఒకరోజు నేను హైదరాబాద్ వెళ్ళడానికి సిద్ధపడ్డాను. ఇంట్లో వారందరికీ చెప్పాను, పరిచయం ఉంది, వెళుతున్నాను అని చెప్పాను అందరికీ. మా బాబు నా డాడీ నేను కూడా వస్తాను. మా రాకూడదు, చాలా దూరం అది, నేను ఒక్కడిని వెళ్ళొస్తాను అని నన్ను. నేను వస్తాను అన్నాడు. లేదయ్యా నువ్వు రాకూడదు, చాలా దూరం అన్నాను. విడిచిపెట్టాను, వెళ్ళాను, బస్ స్టాండ్కి వెళ్ళాను. బస్సు వచ్చేసింది, ఎక్కబోతున్నాను. ఎక్కబోయే సమయంలో బస్సు డోరు పక్కన నిలబడ్డాడు. ఏంట్రా ఎప్పుడు వచ్చావు, వెళ్ళిపోయి ఎందుకనంటే, లేదే డాడీ నేను వస్తానని మారం చేశాడు. బస్సు వెళ్ళిపోబోతుంది, ఏం చేయాలి? తప్పలేదు, ఆ బాబును నాతో పాటు ఎక్కించుకొని హైదరాబాద్ వెళ్ళిపోయాడు. ఇప్పుడు చెప్పండి, వాడు గెలిచినట్ట నేను గెలిచినట్ట? వాడే గెలిచినట్టు. ఇదే దేవునితో పోరాడి గెలవటం అంటే. నీవు నన్ను ఆస్వాదిస్తేనే గాని నేను నిన్ను పోనీయను అంటే పోరాటం అంటే గెలుపు అంటే ప్రార్థన. నీవు దేవుణ్ణి అడిగి పొందటం అనేది విజయం. సోదరుడా సోదరి, దేవునితో వ్యాజ్యమాడి మనం గెలవగలమా? కానీ ఆయన మన మనవి ఆలకించాడు అంటే అదే గెలవడం. చూడండి, యోబు గ్రంథం 23వ అధ్యాయం 6వ వచనం చూద్దాం. యోబు తన అనుభవంలో మాట్లాడుతూ ఆ రాస్తూ చెప్తున్నాడు. చూడండి, 23వ అధ్యాయము 6వ వచనం. యోబు 23:6. ఆయన తన అధిక బలము చేత నాతో వ్యాజ్యమాడునా, ఆయన ఆలాగు చేయక నా మనవి ఆలకించును అన్నాడు. మన ప్రభు మన మనవి ఆలకించడమే మనం గెలవటం, మనం విజయం పొందడం, మనం ఆశీర్వాదం పొందడం. అందుకంటే ఇంకేమిటి ఆశీర్వాదం? నెంబర్ 3, మూడవది జ్ఞాపకం చేస్తున్నాను, నేను త్వరగా వెళుతున్నాను. మూడవది రండి, ఆదికాండం 32వ అధ్యాయం 27-29 వచనాలు చదువుదాం. చూడండి, 27-29 వచనాలు. 27-29 వచనాలు. ఆయన నీ పేరేమని అడుగుగా అతడు యాకోబు అని చెప్పాను. 29వ వచనం, అప్పుడు యాకోబు నీ పేరు దయచేసి తెలుగుము అని అన్నాడు. చూడండి, ఇక్కడ మూడవ మాట జ్ఞాపకం చేస్తున్నాను. అసలు ఇక్కడ ఉన్నటువంటి భాగానికి ముఖ్యమైనటువంటి వచనాలు ఇవే. దేవుడు యాకోబును అడుగుతున్నాడు నీ పేరేం పేరని. యాకోబు దేవుని అడుగుతున్నాడు నీ పేరేం పేరు. ఒకరినొకరు పేర్లు అడుగుతున్నారు. సోదరుడా సోదరి, మనం ఎప్పుడైనా ఎవరినైనా కొత్తగా కలిసినప్పుడు ఇదే మాట్లాడుతాం కదా, సహోదరులారా ఏం పేరు, ఒకరినొకరు అడుగుతాం మనం. ఇక్కడ దేవుడు నీ పేరేం పేరు అడిగాడు, యాకోబు దేవుని పేరు అడుగుతున్నాడు. మూడవ సంగతి జ్ఞాపకం పెట్టుకోనండి, ఎబ్బోకు రేవు దగ్గర యాకోబు జీవితంలో జరిగిన ఒక విశేషమైన సంఘటన ఇదే. ఏంటంటే, ఒకడు తన పేరు తన స్వభావము మారాలంటే ముందు తప్పక దేవుని పేరు దేవుని స్వభావం ఖచ్చితంగా ఎరగాలి. నేను మరలా చెప్తున్నాను వినాలి. ఒకడు తన పేరు తన స్వభావం మారాలంటే ముందు తను దేవుని పేరు దేవుని స్వభావం ఎరగాలి. అప్పుడే తన జీవితం తన స్వభావం మారిపోతుంది. అదే సరిగ్గా జరిగింది ఇక్కడ. దేవుడు అడుగుతున్నాడు, అయ్యా నీ పేరేం పేరు అడుగుతున్నాడు. యాకోబు జీవితంలో ముఖ్యంగా 3 పేర్లు ఉన్నాయి యాకోబు. మనకు తెలుసు, తన తల్లిదండ్రులు పుట్టిన వెంటనే ఏం పేరు పెట్టారు? యాకోబు అని పేరు పెట్టారు. రెండవది, తనకు తానుగా ఒక పేరు పెట్టుకున్నాడు. ఏం పేరు తెలుసా? ఏశావు. తన తండ్రి అయిన ఇస్సాకు దగ్గరికి వెళ్ళేటప్పుడు, అయ్యా ఎవరయ్యా వచ్చిందంటే ఏమన్నాడు? ఆశీర్వాదం కొరకు నా పేరు ఏశావు అని. అంటే తనకు తానుగా పెట్టుకున్న పేరు. మూడవది, ఈ 32వ అధ్యాయంలో దేవుడే పెట్టిన పేరు. ఏం పేరు? నీ పేరు యాకోబు అనబడదు, నీ పేరు ఇశ్రాయేలు అన్నాడు. తల్లిదండ్రులు పెట్టారు యాకోబు అని, తనకు తానుగా పెట్టుకున్నాడు ఏశావు అని. దేవుడే పెడుతున్నాడు ఇశ్రాయేలు అని పేరు పెట్టాడు. ఇది ఒక సంగతి మనం మర్చిపోకూడదు. ఇక్కడ దేవుడు అడుగుతున్నాడు నీ పేరేం పేరు అంటే ఏమన్నాడు? 27వ వచనంలో యాకోబు అని. నాకు సందేహం వచ్చింది, దేవునికి తెలియకనా అడిగింది నీ పేరేం పేరంటే? నో, జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ దేవుడు యాకోబుని పేరు అడుగుతున్నాడంటే
ఏంటో తెలుసా సోదరుడా, పేరేం పేరంటే యాకోబే ఉన్నాడు. అయ్యా నాకు అర్థమైందయ్యా, నా పేరు యాకోబు. నా తండ్రి ఇదే స్వరంతో అడిగాడు. నా తండ్రి అడిగితే మోసంతో ఏసావని చెప్పాను. నేను నిజంగా ఈరోజు నాకు అర్థమైంది, నువ్వు ఎలాంటి దేవుడువో నాకు అర్థమైంది. నా నిజమైన వ్యక్తిత్వం, నా స్వభావం, నా పేరు యాకోబే అనయ్యా. ఈ రాత్రి నన్ను కూడా చాలా సార్లు ప్రభు అడుగుతున్న ప్రశ్న ఇదే, నీ పేరేం పేరు అంటే, నీ పేరంటే అంటే ఫలానా ఫలానా అని కాదు. అతను ఒప్పుకున్నాడు, నేను యాకోబును, నేను మోసకారిని, నేను ఒక్కర బుద్ధి గలవాడు, నేను డబ్బును ఆశిస్తున్నవాడు. చాలా మంది పేరేం పేరంటే డబ్బు అంటారు, చాలా మంది పేరేం పేరంటే లాభం అంటారు, చాలా మంది పేరేం పేరంటే వారి పేరేం పేరు, వారి పేరే మతం, వారి పేరే ఫ్యాషన్, వారి పేరే డబ్బు, లాభం. ఇక అదే తప్ప రెండోది ఉండదు వాళ్ళ పేరు. కొంతమంది పేరు శ్రీరాశ, కొంతమంది పేరు జీవపడము, రకరకాల పేర్లు ఉంటాయి. కొందరి పేర్లు అరణ్యాలు కావచ్చు, సత్యరాలు కావచ్చు. సోదరుడా సోదరి, అలాంటి పేర్లు మనకొద్దు. అననయ సత్యరాలు దేవునికి అబద్ధం ఆడారు, అది మంచి పేర్లు కాదు. యాకోబు ఇక్కడ ఒప్పుకుంటున్నాడు, అయ్యా నీ పేరేం పేరున దేవుడు అడుగుగా. అతను ఏమన్నాడు, నా పేరు యాకోబు, రియల్లీ ఐఎమ్ జాకబ్. దేవుని వాక్యంలో ప్రభు స్పష్టంగా చెప్తున్నాడు. సోదరుడా సోదరి, నేను మారాలంటే తప్పకుండా దేవుని పేరు, దేవుని స్వభావం తెలుసుకొని ఉండాలి, దేవుని తెలుసుకొని ఉండాలి. క్రైస్తవ్యంలో మారడము అంటే కన్వర్టింగ్ అంటే అర్థం ఏంటంటే, భాష కాదు, వేషం కాదు, కులం కాదు, భోజనం కాదు, భాషలు ఏమీ కాదు, నీవు దేవుని స్వభావంలోకి మారాలి. అదే నిజమైంది. సోదరుడా సోదరి, క్రైస్తవ్యంలో ఒక వ్యక్తి చుట్టూ తిరుగుతుంది క్రైస్తవ్యం. ఆ వ్యక్తే ప్రభు అయిన క్రీస్తు యేసు. ఇఫ్ యు ఆర్ నాట్ నోయింగ్ క్రైస్ట్ పర్సనల్లీ, యు ఆర్ నాట్ ఎట్ ఆల్ క్రిస్టియన్. మా తాత, మా నాన్న, మా వంశం, మా కులం ఫలానా కనుక నేను క్రైస్తవుణ్ణి అంటే సరిపోదు. ఇక్కడ యూ షుడ్ నో పర్సనలీ క్రైస్ట్. వ్యక్తిగతంగా నీవు క్రీస్తుని ఎరగాలి. క్రైస్తవానికి ఒకటే కేంద్రం, ఒక్క వ్యక్తి, ఆయనే ప్రభు అయిన క్రీస్తు. ఒకప్పుడు యాకోబే మోసపోయాడు. ఏమన్నాడు తెలుసా? 28వ అధ్యాయం 19వ వచనం చూడండి. 28వ అధ్యాయం ఆదికాండం 28వ అధ్యాయం 19వ వచనంలో ఆ రాత్రి దర్శనంలో చెప్పాడు. 19వ వచనంలో అంటాడు, అతడు ఆ స్థలంలోకి బేతేలుని పేరు పెట్టాను అన్నాడు. బేతేలు అంటే అర్థం ఏంటి? దేవుని మందిరం. అయ్యో, ఈ స్థలమందు దేవుడు ఖచ్చితంగా ఉన్నాడు, ఇది బహుభయంకరము, ఈ స్థలం బేతేలు అన్నాడు. బేతేలుకు ప్రాముఖ్యత ఇచ్చాడు. కానీ అదే యాకోబు తిరిగి తన మామ ఇంటి నుండి తండ్రి ఇంటికి వెళ్తున్నప్పుడు ఆ స్థలానికి కొద్దిగా మార్చి పేరు రాశాడు. చూడండి 35వ అధ్యాయం 10వ వచనం చూడండి. 7వ వచనం ఆదికాండం 35వ అధ్యాయం 7వ వచనం. అతడు తన సహోదరుని ఎదుట నుండి పారిపోయినప్పుడు దేవుడు అక్కడ అతనికి ప్రత్యక్షమైన కనుక అక్కడ బలిపీఠము కట్టి ఆ చోటుకి ఏల్ బేతేలును పేరు పెట్టిరి. ఏం పేరు పెట్టారంట? బేతేలు కాదు, ఏల్ బేతేలు అంటే ఏముంది ఫుట్ నోట్లో? బేతేలు దేవుడు. ఒకప్పుడు బేతేలు ముఖ్యం అనుకున్నాడు, ఇప్పుడు అంటాడు కాదు, దేర్ షుడ్ బి కరెక్షన్. ఏంటో తెలుసా? బేతేలు కాదు ముఖ్యం, బేతేలు దేవుడు ముఖ్యం. సోదరా సోదరి, ఈ కరోనా టైంలో బేతేలు ముఖ్యంగా కనబడలేదు మనకు, అవునా కాదా? దేవుని మందిరానికి, దేవుని సన్నిధికి కూడుకోవడానికి అవకాశాలు కోల్పోయాం మనం కొన్ని నెలల పాటు. బేతేలుకు వెళ్ళలేకపోయాం. వాస్తవమే, బేతేలు ముఖ్యం కాదు, కానీ బేతేలు దేవుడు ముఖ్యం. ఇక్కడ తిరిగి వస్తున్న యాకోబు నౌ హీస్ ఎక్స్పీరియన్స్డ్ మ్యాన్. అతను ఒక డెవలప్ చెందాడు, అనుభవంలోకి వచ్చాడు. చెప్తున్నాడు 35వ అధ్యాయంలో, ఇప్పుడు ఏల్ బేతేల్ నాట్ ప్లేస్ బట్ పర్సన్. ఈనాడు ఇంకా క్రైస్తవులు అనబడే కొంతమంది స్థలాలకు ప్రాముఖ్యత ఇస్తున్నారు, కానీ వ్యక్తికి ప్రాధాన్యత ఇవ్వడం. స్థలాలు కాదు, నాట్ ప్లేసెస్ బట్ పర్సన్. ఆయనే ప్రభు అయిన క్రీస్తు. దైవ గ్రంథంలో
ఒక ఉదాహరణ చెప్పాలంటే కొత్త నిబంధనలో జక్కయ్య అనే వ్యక్తి మార్చబడ్డాడు. మేడి చెట్టు ఎక్కాడు, దిగాడు, ప్రభువుని చేర్చుకున్నాడు, నిజంగా మారిపోయాడు. అతని మార్పు క్రీస్తును రక్షకుడు తన ఇంట్లోకి వచ్చాడు కాబట్టి రక్షణ ఇంటికి వచ్చి ఉన్నది అన్నాడు. జక్కయ్యలో వచ్చిన మార్పు ఏంటి తెలుసా? భాష మార్చుకోలేదు, వేషం మార్చుకోలేదు, ఇంకేదేదో మార్చుకోలేదు. జక్కయ్య క్రీస్తుని వ్యక్తిగతంగా ఎరిగాడు, చేర్చుకున్నాడు. జక్కయ్యలో వచ్చిన మార్పు ఏంటి తెలుసా? క్రీస్తుని ఎరుగుట నిజమైన మార్పు. అందుకని పాపి అయిన జక్కయ్య పరిశుద్ధుడిగా మార్చబడ్డాడు. జక్కయ్య జాబ్ ఏంటి? వసూలు చేసేవాడు, తీసుకునేవాడు. కానీ ఇప్పుడే ఉంటాడు, నేను ఇస్తాను, చెల్లిస్తాను, 400 చెల్లిస్తాను అన్నాడు. భాష మారిపోయింది. ఇచ్చేవాడు, తీసుకునేవాడు కాస్త ఇచ్చేవాడు అయిపోయాడు. యేసు ఎవరో అన్నవాడు ఇప్పుడు ప్రభువా అంటున్నాడు. మార్పు చూడండి. ఒకప్పుడు పరిగెత్తాడు, ఆ చెట్టుకి ఈ చెట్టుకి, ఆ దారిలో ఈ దారిలో పరిగెత్తాడు. ఇప్పుడు నిలిచి ప్రభు గురించి చెప్తున్నాడు, ప్రభువా అంటున్నాడు. ఒకప్పుడు పరిగెత్తినవాడు ఇప్పుడు ఆగిపోయాడు, రక్షకుని కనుక్కున్నాడు. ఒకప్పుడు తన ఇంటిలో అన్నీ ఉన్నాయి, కానీ ప్రభు చాలా ఉన్నాయి, కానీ నేను లేనయ్యా, అదే ప్రభు చెప్పాడు. జక్కయ్యలో వచ్చిన మార్పు క్రీస్తును వ్యక్తిగతంగా చేర్చుకుంటుంటే నిజమైన మార్పు జక్కయ్య జీవితాన్ని చెప్పాలి. తీసుకునేవాడు ఇచ్చేవాడు, ఎవరో అన్నవాడు ప్రభు అన్నాడు, పరుగెత్తేవాడు ఆగిపోయాడు. అన్నీ ఉన్నాయి, కానీ రక్షణ వచ్చింది ఆ కుటుంబం. అందుకని యెషయా గ్రంథం 45వ అధ్యాయం 4వ వచనం చూడండి. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 4వ వచనంలో చూడండి, 45:4లో చెప్తున్నాడు, నా సేవకుడైన యాకోబు నిమిత్తం, నేను ఏర్పరచుకున్న ఇశ్రాయేలు నిమిత్తం నేను నీకు పేరు పెట్టి నిన్ను పిలిచితిని, నీవు నన్ను ఎరుగకుండినప్పటికీ నీకు బిరుదులిచ్చి తిని అన్నాడు. చూసారా? దేవుని ఎరకుండినప్పటికీ అంటే ఎరుగుట అనే పదం ఎక్కడ వచ్చింది చూసారా? నీవు నన్ను ఎరువకుండినప్పటికీ నీకు బిరుదులిచ్చి తిని అన్నాడు. యాకోబును ఇశ్రాయేలుగా మార్చే బిరుదిచ్చాడు, పేరుచ్చాడు. సోదరా సోదరి, ప్రభు పేరు మార్చడంలో ఎంత గొప్ప సంగతి! ఇదే నిజమైన మార్పు. ఒక వ్యక్తిని దేశంగా మార్చాడు. ఇశ్రాయేలు అంటే ఇట్స్ ఎ పర్సన్, బట్ నౌ ఇట్స్ ఎ కంట్రీ. ఒకప్పుడు లేడు, అందరికి తెలియబడినవాడు. యాకోబు అంటే ఎవరికి తెలియదు, కానీ ఇప్పుడు ఇశ్రాయేలు అంటే ప్రపంచానికి తెలియబడినవాడు. 4వదిగా ఆ మాట చెప్పినాను, ముగింపు చేస్తున్నాను. 11వ అధ్యాయం ఆదికాండం 32:11 చూడండి. ఆదికాండం 32:11, నా సహోదరుడైన ఏశావు చేతి నుండి దయచేసి నన్ను తప్పించుము. ఏంటంటాడు? యాకోబు ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా ఏశావు చేతి నుండి నన్ను తప్పించుము అంటున్నాడు. అంటే వినాలి. ఆ రాత్రి ఎబ్బోకు రేవు దగ్గర దేవుని చేతిలోకి వచ్చాడు, దేవుని చేతిలో పట్టబడ్డాడు. కానీ దేనికోసం ప్రార్థన చేశాడు? ఏశావు చేతిలో నుండి కాపాడము. అంటే తన సహోదరుని చేతిలో పడటానికి ముందు దేవుని చేతిలో పడటానికి ఇష్టపడుతున్నాడు. తన సహోదరుని చేతిలో పడటానికి ముందు దేవుని చేతిలోకి వస్తున్నాడు. అక్కడే ఉంది క్షేమం. దేవుని చేతిలోకి రాలేదా? తప్పనిసరిగా హీస్ గోయింగ్ టు బి ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ఏశావు. ఏశావు చేతిలో పడబోతున్నాడు. 33:1, యాకోబు కొండెత్తి చూసినప్పుడు ఏశావును అతనితో 400 మంది మనుషులను వచ్చి చుందిరి అన్నాడు. చూసారా? వస్తున్నాడు ఏశావు, తన సోదరుని చేతిలో పడవలసిన వాడు, కానీ దేవుని చేతిలోకి వస్తున్నాడు. దేవుని చేతిలో ఉండుట, దేవుని చేతిలోకి రావడం అంటే ప్రార్థన, పోరాటం. యు ఆర్ కమింగ్ టు ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. నీవు దేవుని సన్నిధిలోకి వచ్చినట్లయితే నువ్వు కాపాడబడతావు. నేను ఆయన చేతిలోకి రావటం ఎంత ఆశీర్వాదం. బైబిల్లో ఒక మాట మీకు జ్ఞాపం చేయాలి. దేవుని చేతిలో ఉండటం వేరు, దేవుని చేతిలో పడటం వేరు. బైబిల్లో ఉన్న పదాలు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 30వ వచనంలో దేవుని చేతిలో పడ్డ భయంకరము అన్నాడు. యోహాను సువార్త 10వ అధ్యాయం 28-29 వచనాలలో, నా చేతిలో నుండి ఎవడను అపహరింపలేడు, నా తండ్రి చేతిలో నుండి ఎవడను వారిని నా గొర్రెలను అపహరింపనీయను అన్నాడు. చేతిలో పడటం వేరు, చేతిలో ఉండటం వేరు. ఈ రాత్రి దేవుని చేతిలో ఉన్నావా, లేక దేవుని చేతిలో పడబోతున్నావా? దేవుని చేతిలో పడుట అది శిక్ష, దేవుని చేతిలో ఉండుట అది క్షేమం. రోమపత్రిక 8:1,
కాబట్టి క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. నేను ముగించే ఒకే ఒక మాట ఏంటంటే, సోదరుడా సోదరి వింటున్నారా, 5వదిగా యాకోబు ఒక్కడే మిగిలిపోయాడు. 24 వచ్చింది చూడండి, 24 వచ్చింది. యాకోబు ఒక్కడే మిగిలిపోయాడు. 5వది, గొప్ప జనాంగముగా ఉండటానికి ముందు ఒక్కడిగా ఉన్నానని ఒప్పుకోవాలి. ఇఫ్ యు ఆర్ బికమ్ ఎ గ్రేట్, ఫస్ట్ యు మస్ట్ కన్ఫెస్ దట్ ఐ యామ్ ఎలోన్ బిఫోర్ గాడ్. దేవుని ముందు నేను ఒప్పుకోవాలి, ప్రభువా నేను ఒంటరివాడు, నేను లేనివాడు, నేను ఏమి లేనివాడినయ్యా, నేను ఒక్కడినే ఒంటరిని అని ఎరగాలి. చాలాసార్లు ఎలా ఉంటుందంటే, నాకు చాలా మంది ఉన్నారు, నాకంటూ చాలా మంది ఉన్నారు అనుకుంటాం. అందుకే మోసపోతున్నాం. ఒకరోజు వాళ్ళు ఎవరు మనతో ఉండరు కదా. మోసపోతున్న లోకం ఇదే. కానీ మనం ఎరగాల్సింది, గొప్ప జనాంగంగా ఉండటానికి ముందు ఒక్కడిగా ఉన్నానయ్యా, నేను ఒక్కడినే. ఎబ్బోకు రేవులు యాకోబు నేర్చుకున్న సత్యం ఏంటంటే, నేను ఒక్కడినే ప్రభువా, ఐ యామ్ ఎలోన్. నేను ఆశీర్వదించాలని కోరుకున్నాను. అప్పుడే గొప్ప జనాంగముగా యాకోబు మార్చుకుంటాను. యాకోబుగా ఒప్పుకుంటే ఇశ్రాయేలుగా మార్చబడగలం మనం. సోదరుడా సోదరి, రాత్రి మోసకాడిని మంచివాడిగా చేయగలవాడు ఆ మహాప్రభు. క్రొత్త నిబంధనలో దేవుని ఇశ్రాయేలుగా మార్చేవాడు ఆయన. మనం ముగిస్తున్నాను, ఇదే ఒక్క మాట ఏంటంటే, ఆయన చేతిలోకి వచ్చామా ఆశీర్వాదం ఉంది, క్షేమం ఉన్నది. ఆయన చేతిలో ఆయన పిలుస్తున్నాడు మనందరి కొరకై. ఆయన చేతులు చాపినవాడు, కలువరిలో తన గాయములు పొందినవాడు, ఆ చేతులతోనే ఆహ్వానిస్తున్నవాడు. ఆయన చేతిలో ఉండుట క్షేమం, ఆయన చేతిలో పడుట శిక్ష. అలాంటి ప్రభువుని ఈ రాత్రి యాకోబుగా ఉన్న జీవితం ఇశ్రాయేలుకు మార్చబట్టం ఎంత ఆశీర్వాదం. నేటికి కనబడుతున్న ఆశీర్వాదం ఇశ్రాయేలు దేశమే ఒక సాక్ష్యం. అలాగున యాకోబుగా ఉన్న పరిస్థితి నుండి ఇశ్రాయేలుగా మార్చబడి గొప్ప దీవెన ఆశీర్వాదం పొందాలని ప్రేమపూర్వకంగా మనం చేస్తూ ముగిస్తున్నాను. అందరికీ వందనాలు. చక్కటి దేవుని వర్తమానాలు అందించిన దేవుని దాసులు జాన్ పాలన్ గారికి కృపావాక్య సందేశాలు కార్యక్రమంలో చేరవచ్చిన వారి అందరి తరఫున ప్రభు పేరిట ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. ముగింపు ప్రార్థన చేసుకున్నాం. ఆ ఇంపాల్ నుండి దేవుని సేవకులు అబ్రహం అన్న గారు మన మధ్య ఉన్నారు. ప్రార్థన చేసి కూడికలు ముగిస్తారు. దయగల తండ్రి, మీ పాదములకు వందనాలు చెల్లిస్తున్నాం. మిమ్మల్ని స్తుతిస్తూ కొనియాడుతున్నాం. మీ దాసుల్ని ప్రియ తండ్రి జాన్ పాలన్ను మీరు బలపరిచి మా ఆత్మల క్షేమం కొరకు, ప్రభావ మా ఆత్మల దిద్దుబాటు కొరకు మీరు ఇచ్చిన సందేశం కొరకై నిండు మనసుతో మీ పాదాల మీద పడి మిమ్మల్ని ఆరాధిస్తున్నాం. దయగల తండ్రి, ఈ కూడిక నిర్వాహకుల నిమిత్తమై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వారికి ఇచ్చిన భారమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రియ తండ్రి, ఈ కూడికలో జాయిన్ అయిన అనేక మంది మా ప్రియ సహోదరులందరి కొరకు ప్రార్థిస్తున్నాం. నాయన, వినిన ఈ వాక్య సందేశం ప్రకారం ప్రియ తండ్రి మేము జీవించడానికి మీ కృపను మాకు అనుగ్రహించుమని, మీ చేతిలో మేము ఉండి ప్రియ ప్రభువా మీ దీవెనలను పొందుకుంటూ మీ నామమునకు మహిమకరంగా జీవించున్నట్లు మీ కృపను అనుగ్రహించుమని ఈ రాత్రి మమ్మలను మేము మీ హస్తాలకు అప్పచెప్పుకుంటూ మా ప్రాణనాథుడు మా రక్షకుడు యేసు ప్రభు వారి శ్రేష్టమైన నామమునే కృతజ్ఞతాస్తులు సమర్పించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రార్థించిన దేవుని సేవకులు అబ్రహాం బ్రదర్కు ప్రభుత్వ వందనాలండి. కూడిక ఇంతటితో ముగించబడింది. మరి ఏమైనా ప్రకటనలు ఉంటే ప్రకటనలు విందాము. ఓవర్ టు ప్రశాంత్ బర్నబాస్ బ్రదర్తో అందరము ఒకరికొకరు వందనాలు చెప్పుకొని ఈ కూడిక నుంచి మనం సెలవు తీసుకుంటాం. అందరికీ వందనాలు. శ్రీకాంత్ అన్న ప్రకటనలు ఏం లేవు, చేరువచ్చిన అందరికీ వందనాలు. రేపు దేవుని చిత్తం ఉంటే డానియల్ వరప్రసాద్ మన మధ్యలోకి వస్తారు, దేవుని వాక్యం అందిస్తారు. ప్రార్థనా పూర్వకంగా మనందరం చేరి వద్దాం. ఈ కూడికి ఇంతటితో ముగించబడింది. ఒకరికొకరు మనం వందనాలు చెప్పుకొని సెలవు తీసుకుందాం. ప్రత్యేకంగా మన మధ్యలోకి అడిగినమ్మటే వచ్చి దేవుని వాక్యాన్ని అందించిన జాన్ పాల్ అన్నకి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం.
వందనాలన్నా జయనపాలన్న. ఈ కూడికి ఇంతటితో అయ్యో. ముగించుకుందాం. ఎస్. ఈరోజు మన మధ్యకి వచ్చిన ఆ, మణిపూర్ రాజధాని ఇంపాలో సేవ చేస్తున్న దేవుని సేవకులు అబ్రహామన్న గారికి, హైదరాబాద్ నుంచి మన మధ్యకి వచ్చిన రూఫాసన్న గారికి మా ప్రత్యేక వందనాలు. వందనాలన్నా. చాలా ఉంది. జానపాలన్న వందనాలన్నా. వందనాలయ్యా. సామిల్ అన్న అయ్యా. సామిల్ ఓకే ఓకే ఓకే. వందనాలు.